వెల్కమ్ టు జిఎన్ఎన్. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంత బలంగా ఏపీలో బీజేపీ ఉందా అంటే జవాబు అవుననే సమాధానం వస్తుంది. ఏపీలో 25 దాకా ఎంపీ సీట్లు ఉన్నాయి. అవి గంపగుత్తగా బీజేపీకి చెందుతాయన్నది అందరికీ తెలిసిన మాట. కావాలంటే వచ్చే నెలలో జరిగే రాష్ట్రపతి ఎన్నికలు చూడండి. ఏపీలో వైసీపీకి 22 ఎంపీ సీట్లు ఉంటే టీడీపీకి 3 సీట్లు ఉన్నాయి. ఇంతమంది కలిసి ఓటేసేది బీజేపీ నిలబెట్టే రాష్ట్రపతి అభ్యర్థికి. అందువల్ల ఏపీ విషయంలో బీజేపీ బేఫికర్గా ఉంది అని అంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. దేశంలో బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రం ఏపీ మాత్రమే అని ఉండవల్లి ఖచ్చితంగా చెప్పారు. ఆయన తమాషాకో మరోదానికో ఈ మాట చెప్పలేదు. గత 8 ఏళ్లుగా ఏపీలో జరుగుతున్న అనేక రాజకీయ పరిణామాలు, ఏపీలో ప్రధాన పాత్ర పోషిస్తున్న రాజకీయ పార్టీలు అన్నీ కలిసి బీజేపీకి మద్దతు ఇచ్చే విషయంలో పోటీ పడుతున్న వైనాన్ని చూసి ఆయన ఆ మాటలు అన్నారు. ఇక ఈ 8 ఏళ్లలో జరిగిన పరిణామాలు ఒక్కొక్కటి చెప్పుకుంటే ఈ పార్టీలన్నీ ఎలా బీజేపీకి దాసోహం అన్నాయో తెలుస్తుంది. ముందుగా చూస్తే విభజన అనంతరం ఏపీలో గద్దెనెక్కిన చంద్రబాబు కేంద్రంతో దోస్తీ చేశారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా ముంపునకు గురయ్యే 7 మండలాలను ఏపీలో కలిపితేనే ప్రమాణం చేస్తాను అని బీజేపీ పెద్దలకు తెగేసి చెప్పాను అని చెప్పిన బాబు ఆ తర్వాత ప్రత్యేక హోదాను బీజేపీ పెద్దలు ఒడుగుగా మడతేసినా ఏమీ మాట్లాడలేదు సరికదా, ప్యాకేజీ ముద్దు అని కొత్త రాగం ఆలపించారు. ఇక 2017లో బీజేపీ అభ్యర్థులుగా నిలబడిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులకు ఆయన మద్దతు ఇచ్చి ఆ పార్టీని ఆకాశానికి ఎత్తేశారు. జీఎస్టీ బిల్లు సహా అనేక బిల్లులకు కూడా పూర్తిగా మద్దతు ఇచ్చారు. ఇక 2018లో బీజేపీతో చెడిన తర్వాత కాంగ్రెస్ వైపు వచ్చిన మోడీకి 2019 ఎన్నికల్లో ఎదురు నిలిచి చంద్రబాబు ఆ తర్వాత ఓటమి పాలు కావడంతో 3 ఏళ్లుగా బీజేపీ మీద పల్లెత్తు మాట అనడం లేదు. ఆయన నోటి వెంట ప్రత్యేక హోదా సహా విభజన హామీలు ఏవీ రావడం లేదు. అంతేకాదు బంగారం లాంటి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటు పరం చేయాలనుకున్నా కూడా బీజేపీని కనీసం బాబు ప్రశ్నించలేదంటే ఆయన మద్దతు ఎంతగా బలంగా ఉందో అర్థం చేసుకోవాలి. అంతేకాదు రేపటి రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఆయన బీజేపీకి మద్దతుగా తమ ఎంపీలతో ఓటేయించడం ఖాయం. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకుంటే ఆయన సైతం పార్టీ పెడుతూనే బీజేపీకి మద్దతు ఇచ్చారు. ఇక అనేక సందర్భాల్లో ఆయన బీజేపీని పొగుడుతూ వచ్చారు. ఆ తర్వాత ప్రత్యేక హోదా కంటే అందరికంటే ఎక్కువగా మాట్లాడింది కూడా ఆయనే. పాచిపోయిన లడ్డూలు అని బీజేపీ ప్రత్యేక ప్యాకేజీ మీద ఘాటు విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ఓడిన తర్వాత విచిత్రంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. గడిచిన 3 ఏళ్లలో కూడా ఆయన ప్రత్యేక హోదా గురించి మాట్లాడింది లేదు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఒక మీటింగ్ పెట్టిన పవన్ కళ్యాణ్ తప్పంతా వైసీపీదే అన్నట్టుగా మాట్లాడి వ్యూహాత్మకంగా వ్యవహరించారు తప్ప కేంద్రాన్ని మాత్రం కించెత్తు మాట అనలేదు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ నుంచి రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తూ ప్రస్తుతం అలా ఉండిపోయారు అంటే బీజేపీకి ఇంతకంటే పెద్ద దన్ను వేరేగా కావాలా అన్నది కదా చర్చ. ఇక అధికార వైసీపీ బీజేపీకి ఎంత ఎక్కువగా మద్దతు ఇస్తుంది అంటే ఆ పార్టీ ప్రత్యేక హోదాతోనే తన రాజకీయ అస్త్రంగా మార్చుకొని 2019 ఎన్నికల్లో అదే అంశంగా చేసుకుని అధికారంలోకి వచ్చింది. నాడు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక హోదా కాదు ప్యాకేజీ అని చెప్పిన బగ్గుమన్న జగన్ ఏపీలో ఊరువాడా తిరిగి యువపేరీలు రణబేరీలు నిర్వహించారు. టీడీపీ వారు బీజేపీకి అమ్ముడుపోయారు అని నానా విమర్శలు చేసిన జగన్ పాదయాత్ర సందర్భంగా చెప్పిన ఏంటంటే 25 ఎంపీ సీట్లు ఇస్తే బీజేపీ మొడలు వంచి అయినా ఖచ్చితంగా ఏపీకి ప్రత్యేక హోదా తీసుకువస్తాను అని. కానీ 22 ఎంపీ సీట్లు వైసీపీకి ఇచ్చినా కూడా 3 ఏళ్లుగా ప్రత్యేక హోదా విషయంలో సైలెంట్ గా ఉండిపోయారు వైసీపీ. పైగా ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి వైసీపీ మద్దతు కేంద్రానికి ఉంటుందని భేషరతుగా చెప్పి వస్తున్న వైనాలు ఏపీ జనాలు చూస్తున్నారు. తాజాగా రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా బీజేపీ వారికే వైసీపీ మద్దతు అన్నది లోకానికి పూర్తిగా తెలుసు. ఇలా ఏపీకి బీజేపీ ఏ సహాయం చేయకపోయినా విభజన హామీలు తుంగలోకి తొక్కినా కూడా 3 పార్టీలు బీజేపీకే జై అంటున్నాయి. మరి బీజేపీకి అంతలా జై కొడుతున్న ఈ పార్టీలు ఏపీలో బీజేపీకి అంత సీన్ ఉందని భావిస్తున్నాయి అంటే అబ్బే అదేమీ లేదు. ఏపీలో బీజేపీకి 0.83% మాత్రమే ఓట్లు 2019లో ఎన్నికల్లో లభించాయి. అంత తక్కువ స్థాయిలో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చినా కూడా 3 పార్టీలు పోటీ పడి మరీ మద్దతుగా నిలవడం ఇక్కడ పాయింట్. మొత్తానికి చూస్తే బీజేపీకి ఏపీ కంటే బలమైన స్టేట్ వేరేది ఉంటుందా అన్నది కదా అందరి మాట. 25 ఎంపీ సీట్లు బీజేపీవే. ఈ 3 పార్టీలలో ఎవరు గెలిచినా బీజేపీకే ఆ సీట్లు. ఇందులో వేరేగా డౌట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ఉండవల్లి మాటలు సత్యాన్ని ఏపీ జనాలు బాధగా మౌనంగా అంగీకరిస్తున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ టీవీ.